కూడు గుడ్డ నీరు లేని పరిస్థితి కూడా ఉన్నటువంటి జిల్లా. నిత్యం వర్షాలు రావడమే కాకుండా వలసలు మనం 30 సంవత్సరాల క్రితం చూస్తున్నట్టయితే తిండి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు తెలంగాణ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది మన జిల్లాలో ప్రధానమైనది. ఇలాంటి పరిస్థితుల్లో 1969లో సుమారుగా 56 వాళ్ళు సర్వేలు కూడా చేశారు. అప్పటికి మాన్సుఫేందర్ గారు ఇక్కడ వచ్చినప్పటికీ 1956 కంటే ముందు వచ్చి మొత్తం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏమి అనేటువంటి పరిస్థితి కూడా సర్వే చేసిన సందర్భంలో మొట్టమొదటిగా కళ్యాణదుర్గం ప్రాంతాన్ని ఎంచుకొని ఆ కళ్యాణదుర్గం ప్రాంతం అంతా కూడా మొత్తం ఎక్కడ పేదలు ఉన్నారు, ఎక్కడ వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి, వాళ్ళ మరింత పేదలుగా ఉన్నారు, మరింత పిల్లల్ని చేర్పించి ఏర్పాటు చేసి అక్కడనే కమిటీగా సిడిసి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆ కాలంలో ఉన్న పిల్లలు చదువుతారని చెప్పేసి ఆ చదువుని ఆ రకంగా వాళ్ళకి అందించి అట్లాగే అప్పుడు కనీసం వాళ్ళకు 3 పూటలు తినే పరిస్థితుల్లో సాయంకాలం పూట పిల్లలు చదువుకునే పిల్లలు రాయకపోతే రకరకాలుగా ఆ కాలంలో కూడా అందించిన పరిస్థితి ఉన్నది. వారిని స్పాన్సర్లుగా తీసుకొని ఆ రకంగా పిల్లల్ని వారి చదువుల కోసం వారి కుటుంబంలో ఆర్థికంగా ఎదగడం కోసం అనేక సేవా కార్యక్రమాల రూపంలో మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా చదువులు కానీ విద్య వైద్యం అదే రకంగా వైద్యం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ₹1,00,000 ఏ హాస్పిటల్ కూడా ప్రతి కుటుంబం చిన్న ఆఫీసుల మీద నిర్వర్తిస్తున్నా కూడా ₹1,00,000 ఖర్చు అయ్యే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దళితులకి స్పాన్సర్ పిల్లలకైతే ఉచితంగా చేసే పరిస్థితి, అంటే ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఉచితంగా చేసే పరిస్థితి ఉన్నది. అలాగే ఆ కాలనీలో సిడిసి మెంబర్ల ద్వారా ఎవరైనా మన కాలనీలో ఉన్నటువంటి బిడ్డలకు ఆ ఆసుపత్రుల్లో వైద్యం కానీ పిల్లలకు వైద్యం కానీ కావాల్సిన వాళ్ళ సిడిసి మెంబర్ తీర్మానం తీసుకొని కమిటీగా తీసుకొని వెళ్తే ఇప్పటికీ కూడా ఏదో ₹1 ఖర్చు అయితే ₹1 మనం కట్టే ప్రభుత్వంలో తీసుకొని భాగస్వామ్యం చేసి ఆ రకంగా ఎన్నో వైద్యాలు చేయడం పరిస్థితి చూస్తున్నాం. అదే కళాకారుల రూపంలో కూడా అదేవిధంగా క్రీడాకారులు కూడా రంగాన్ని బాగా ప్రోత్సహించి లేదంటే ఇప్పుడు చదువుతున్నటువంటి బాగా మంచి ఎవరైతే చదువుకున్నారో మంచి మార్కులు ఇచ్చిన వాళ్ళకి మరింతగా ట్రైనింగ్ ఇచ్చి వారికి కోచింగ్ సెంటర్లు ఉన్నటువంటి ఉన్నత విద్యను అభ్యసించి ఆ రకంగా ఉన్నత చదువు చదవడానికి ప్రోత్సహించి వారి హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ రూపంలో కూడా మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ పై చదువుతున్న వారికి హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ అని చెప్పేసి వాళ్ళకి ఆదుకోవడానికి పరిస్థితి కానీ వాళ్ళ హాస్టల్ వస్తువులు ఉన్న సందర్భంలో కానీ ఇలాగా అన్ని వర్గాలకు తర్వాత కాలంలో ఆ గ్రామాలకు చేరుకొని అన్ని సందర్భాలు చేయడానికి మన జిల్లాలో చాలా ప్రభుత్వానికి వీలుగా ముఖ్యంగా హౌసింగ్ అనేటువంటి మనం గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అధికారంలో చూస్తున్నాం. జిల్లాలోనూ అదేవిధంగా దాదాపుగా 150 మండలాల్లో ఈ యొక్క సేవలు కొనసాగుతున్నాయి. మన అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రకాశం అలాగే విజయవాడ ఇలాంటి జిల్లాలో కూడా ప్రవేశించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అలాంటి వాళ్ళలో ఈరోజు ఎంతో మంది ఈ యొక్క సేవలను చదువుకునే వాళ్ళు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే వాళ్ళకి అవకాశాలు ఏదైనా దక్కాయంటే ఈ దళిత గిరిజన కార్మికులకి ఈ ఆర్టీకి ప్రోత్సాహం అనేది ఎంతో సహకారంగా ఉన్నది. వీటితో పాటు ఇప్పుడు కూడా మనకి 3,000 దగ్గరలో ఉత్తర సముద్రంలో ఈ రోజు కూడా 600 మంది పిల్లలు చెరుకు పిల్లలు పూర్తి పిల్లలు ఇలాంటి తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథ పిల్లలకి 600 మంది పిల్లలకు ఈరోజు ఒక స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ రకంగా ఈ రకంగా సేవలు అందించేటువంటి పరిస్థితి ఆర్టీపీ సంస్థకి ఉంది. ఇక అనేక రూపాలుగా మన వాళ్ళు పెద్దలు కూడా ప్రజాతంత్ర వాళ్ళు సామాజిక కార్యకర్తలు మన యొక్క అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పగలుగుతున్నారు. కానీ ఏదేమైనా కూడా ఇలాంటి సంస్థకు ప్రస్తుతం గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలనుకుంటే బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉంది. అట్లాగే పురోగత దళితుల్ని క్రిస్టియన్ని మైనారిటీల పేరుతో ఈ రకంగా విడదీసే పరిస్థితి తీసుకొస్తా ఉంది. అలాగే యొక్క ఆర్టీపీ వాళ్ళు క్రిస్టియన్స్ ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ ముందు అందరినీ కూడా క్రిస్టియన్స్ గా తయారు చేస్తున్నటువంటి ఒక మతోన్మాదంతో ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా బీజేపీ ప్రభుత్వం దళితులు వ్యవసాయ కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఎస్టీలు మైనారిటీ
పట్ల ఇప్పటికే అనేక విధాలుగా చూస్తూనే ఉన్నాం. అనేక విధాలుగా చూస్తున్నాం. దాడులు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి కూడా మనం చూస్తూనే ఉన్నాం. తిరిగి వాటితో పాటు ఈ యొక్క మనకు రావాల్సినటువంటి ఈ యొక్క ఆర్టీజీ సంస్థకు ఈరోజు అక్కడ నుంచి ఫారిన్ ఫండ్స్ రానివ్వకుండా మన యొక్క రెన్యువల్ చేయకపోకుండా ఆపి ఆ రకంగా మొత్తం సేవలకి మన సంస్థకు ఆర్టీజీ యొక్క సంస్థ సేవలని ఆపడం కోసం చేసిన ప్రయత్నం సరైనది కాదని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాలుగా మేము కూడా ఈ యొక్క సేవలను అడ్డుకోవడం సరైనదిగా ఖండిస్తూ దీనిపైన చర్చ అనేది జరపాలని చెప్పేసి ఇతర ప్రజా సంఘాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భాష ముందుగా ఆర్టీటీని కాపాడుకోవడం అనేది అనంతపురం జిల్లా అందరూ అవసరం. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఇదేదో ఒక కులానికి ఒక మతానికి ఒక రాజకీయాలకు సంబంధించింది కాదు, అందరికి సంబంధించింది. నేను ఇప్పుడు వస్తుంటే మీకు సమాచారం కూడా చెప్తున్నాను. 82,934 ఇల్లు కట్టిస్తారు. వాళ్ళ లెక్క ప్రకారం బయట మనం సేకరించిన దాని ప్రకారం 22,934 ఇల్లు కంప్లీట్ అయ్యి ఆ ఇళ్లలో నివాసం ఉన్నారు. జగనన్న ఇల్లు జిల్లాలో ఇల్లు కానీ అంతకుముందు బిడ్గో ఇల్లు కానీ మన జిల్లాలో రెండు కలిపి 3,72,000 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. జగనన్న ఇల్లు కానీ బిడ్గో ఇల్లు కానీ దాంట్లో కంప్లీట్ అయింది అధికారుల లెక్క ప్రకారం 26,000. అంటే రెండు ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెడితే 26,000 మందికి ఆశ్రయం ఇస్తే ఒక ఆర్టీటీ 89,000 మందికి ఆశ్రయం ఇచ్చింది. చాలా పెద్ద సేవ. తర్వాత 4,770 వాటర్ షెడ్లు నిర్మించింది. 4,770 వాటర్ షెడ్లు నిర్మించింది. ఇవి 3,000 అంటే ఉమ్మడి జిల్లా సత్సాయి కలిపి 3,818 చిన్న మేజర్ గ్రామాల్లో ఉన్నాయి. అంటే ఈ లెక్కలో చూస్తే దాదాపు ప్రతి 3,800 గ్రామాల్లో ప్రతి గ్రామంలో వాటర్ షెడ్ చిన్నది కానీ పెద్దది కానీ కట్టారు. దీనివల్ల మన జిల్లాలో 48,499 మంది రైతులకు వాళ్ళ పొలాలకు లబ్ధి జరిగింది. 50,000 మంది డైరెక్ట్గా లబ్ధి పొందారు. దానికి కాకుండా మన వికలాంగుల పిల్లలు 66,993 మందికి మానసిక కానీ శారీరక వికలాంగుల పిల్లలకు కానీ వాళ్ళ సేవలు అందించి వాళ్ళ జీవితంలో అయిపోయిందనే దశ నుంచి మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. తర్వాత 1,56,00,000 1,05,65,414 చెట్లు పండ్ల తోటలకు సంబంధించిన మొక్కల్ని రైతులకు సప్లై చేశారు. 1,05,00,000 పైగా. తర్వాత 1,56,00,000 చెట్లు పెంచారు. అంటే కట్ల మీద కానీ పొలాల్లో కానీ 1,56,00,000 చెట్లు శాంక్షన్ చేశారు. బట్ ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసినటువంటి ఆర్టీటీ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మంగ్లీ లాంటి సినిమా యాక్టర్స్, సినిమా సింగర్స్, అద్భుతమైన ఆటగాళ్ళు మన జిల్లా నుంచి పోయి ఒక చేయలేని క్రికెట్ ప్లేయర్ మన ఆర్టీటీలో ట్రైనింగ్ అయిపోయి రంజీ ట్రోఫీలో అన్నాడు. ఒక చెయ్యలేదు, ఓన్లీ ఆర్టీటీ వల్లే. అనేక మందికి ఇంకా వేరు వేరు రూపాల్లో కూడా సహాయ సహకారాలు అందాయి. మరి ఇంత గొప్ప సేవ చేసిన ఆర్టీటీని రాజకీయాల పేరుతో మతం పేరుతో ఆ సంస్థను మూసేస్తే ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది. ప్యారలల్ గవర్నమెంట్ ఈ జిల్లాలో సమాంతర ప్రభుత్వం అది. ప్రభుత్వం ఎంత నడుపుతుందో ప్రభుత్వానికి మించిన నాణ్యతతో కూడుకున్నాయి. మనందరూ తెలుసు కరోనా టైంలో గ్రూప్ 1 ఆఫీసర్ మొదలుకొని డబ్బులున్న ప్రతి వాడు ఫస్ట్ కరోనా వచ్చిందంటే ఆర్టీటీలో బెడ్డు దొరికితే సభ బతుకుతాం అనుకున్నాం. ఆడ సేవలు ఎంత అందుతాయనే కాదు, బెడ్డు దొరికితే బతికినట్లే. బెడ్డు దొరకలేదు అంటే చచ్చిపోతున్నాం అనేంతగా విపరీతమైన ఒత్తిళ్ళు వచ్చింది. మరి అంత పెద్ద విశ్వసనీయత పొందింది మన జిల్లాలకి. ఏదో సాధారణ ప్రజలు కాదు, ఆర్టీటీతో నేరుగా లింక్ ఉండే వాళ్ళే కాదు, పై స్థాయి ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులంతా కరోనా టైంలో ఆర్టీటీ మీద విపరీతమైన ప్రెజర్ తెచ్చినారు. ఇప్పుడు కింద రిటైర్డ్ పెద్ద ఆయన కనుకుంటాడు. ఆయన ఏమంటే ఇంకా మీటింగ్ ముందు పైపోతున్నాం అంటే ఆయన చెప్తాడు, ఎక్కడ అన్యాయం ఇది, బీజేపీ వాళ్ళకి మరీ అన్యాయం. పలాని ఊళ్ళో ఎక్కడో కాదు, మన అనంతపురంలోనే హౌసింగ్ కోర్టులో వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గర ఆ గుడికి రోడ్డు బాగాలేదని ఆర్టీటీ వాళ్ళు అడిగారు. మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుని రోడ్డు వీళ్ళే ఫార్మేట్ చేసినారు ఆ గుడికి. మరి వెంకటేశ్వర గుడి ఏమో హిందూ గుడి కదా, వేసింది క్రిస్టియన్ సంస్థ కదా ఆర్టీటీ. అప్పుడు మాత్రం మతం గుర్తుకు రాలేదా? అడిగింది మాత్రం పెద్ద నాయకులే, బీజేపీకి సంబంధించిన ముఖ్యులు అడిగినారు అని చెప్తున్నాడు. నిజమా కాదని అది ఉండుండొచ్చు చాలా చోట్ల. కమ్మదు, కొందుర్పు లాంటి చోట
పెర్రర్ గారికి ఒక గుడే కట్టేసినారు. పెర్రర్కు గుడి ఉంది, అక్కడ పూజలు జరుగుతాయి. గుడే కాదు, దాని పక్కన ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది, కళ్యాణ మండపం. ఆర్టీటీలో మెంబర్గా ఉండే వాళ్ళందరికీ ఆ కళ్యాణ మండపం ఒక పెద్ద ఆసర ఈ రోజు. మరి ఇన్ని రకాల సేవలు అందిస్తుంటే దానికి నిధులు పోతపెట్టి మనవాడు ప్రయాషిప్లో వ్యాసం వచ్చింది, దీని మీద వార్త వచ్చింది. వార్తను కటింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టాను. అన్యాయం, ఆర్టీటీకి నిధులు కోత పెట్టడం సరే కాదు అని పెడితే మీరు కూడా చూసింటారు ఫేస్బుక్లో. వెంటనే బీజేపీలో దాంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఫేస్బుక్లో కామెంట్స్లోకి ఎంటర్ అయ్యి ఎన్ని తిట్లు తిట్టారంటే వీటి భాషలోని ఆ పత్రికను ఆర్టీటీకి వరుస పెట్టి తిట్టారు. ఏమంటే అంటే మతం చాటున ₹1,00,00,000 దండుకుంటుంటే దానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఈ కమ్యూనా కొడుకులు అంటే కమ్యూనిస్ట్ నా కొడుకులు, ఈ కమ్యూనా కొడుకులకు మానవత్వం మీరు మీకేమైనా మనుషులా అని ఎవరో తిట్టారు. చివరిలో అనుకునే ఒక అతను ఎవరో రియాక్ట్ అయిపోయి, అయ్యా మీరు ఇద్దరు త్యాగ పురుషులు కదా, ఇప్పుడు ఎవరైతే దీంట్లో లబ్ధి పొందినారో హిందువులు వాళ్ళ దగ్గరికి పోతాం, ఆర్టీటీ మంచిదా కాదా అని అడుగుతాం. 10 మందిని అడిగితే ఒక్కడికి ఇది ఆర్టీటీ మాకేం చేయలేదు, మాకు అన్యాయం చేసిందని మతం మార్చిందంటే అప్పుడు ఆర్టీటీని తిడదాం. లేదు 10 మంది ఇది సరైందంటే నువ్వు ఎక్కడ పోతావు చెప్పు అని అడిగినాడు. ఇంకా తర్వాత కామెంట్స్ ఆగిపోయాడు. చాలా చోట్ల హిందూ సాంప్రదాయం ప్రకారం ఇళ్లలో చేరుతారు వాళ్ళు. చాలా ఇళ్ళకి మనం కూడా అటెండ్ అయినాం. ఆర్టీటీ కట్టించిన ఇల్లు ఓపెనింగ్ అప్పుడు మామూలు హిందూ సాంప్రదాయం ప్రకారం అవి మామిడాకులు కడతారు, టెంకాయ పట్టులు కడతారు, కడప పూజ చేస్తున్నారు. పెద్దల ఫోటో కూడా ఇళ్ళల్లో ఉంటుంది. మరి పెద్దల వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినట్టు బట్టి ఆయన ఫోటో గ్యారెంటీ ఉంటుంది. అంటే ఇక్కడెక్కడ మతం మారితేనే లేదా మా మతంలో చేరితేనే మీకు ఇస్తామని ఎక్కడ చెప్పినట్లే కనపడదు. మన అమ్మాయిలంతా మా వాళ్ళే, మన సిఐటి వాళ్ళే ఉంటారు అక్కడ ఆ ఆర్టీటీలో పనిచేసేవారు. వాళ్ళల్లో అన్ని రకాల ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని రకాలలో పనిచేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మతం గురించి ఎప్పుడు మాట్లాడటం ఎక్కడ చెప్పలేదు. కాబట్టి దీన్ని అందరం కలిసి కాపాడుకోవాలి. ఈ జిల్లాలో అంతో ఇంతో ఎందుకు వచ్చింది అనే దాని మీద వేరే అయిపోయాయి. మాకున్న అభిప్రాయాలు మాకున్నాయి. ఆర్టీటీ ఎందుకు వచ్చింది? ప్రారంభ రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉంది కాబట్టి ఆర్టీటీ వచ్చింది. తెలంగాణలో భూదానోద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణలో భూ పోరాటం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి భూదానోద్యమ నాయకుడు వినోబావే వచ్చినాడు. ఎక్కడైనా అంతే ప్రజా ఉద్యమాలు ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాల్ని మరింత దాన్ని ముందుకు పోనీయకుండా లేదా దానికి కావాల్సిన దానికి ఇంకో రూపంలో అనేక సంఘాలు సంస్థలు వస్తాయి. మంచిదే, దానివల్ల నష్టం జరగలేదు కదా, దానివల్ల ఏమి నష్టం జరగలేదు కదా, జిల్లాకు ఉపయోగం జరిగింది కదా. ఉపయోగం జరిగింది కూడా దాన్ని బలపరుస్తాం. కారణం ఏ కారణంతో వచ్చినా ప్రజలకు ఉపయోగపడింది. ఈరోజు దళితులకు, పేదలకు కనీసం కొంతైనా ఒక భూమి రాళ్ళు వేసుకోవడానికి, చెట్లు పెంచుకోవడానికి. ఇప్పుడు కమ్మదూరు, కూడేరు, బ్రహ్మసముద్రం, కమ్మదూరు, గుండెల్పి, బ్రహ్మసముద్రం ఈ 3 మండలాల్లో మామిడి సాగు విపరీతంగా పెరిగింది. ఓన్లీ దానికి వెనక కారణం ఆర్టీటీ. ఎవరు పడినా చెప్తారు ఆ ఏరియాలో కమ్మదూరు, గుందుర్పి, బ్రహ్మసముద్రం ఈ 3 మండలాల్లో మామిడి సాగు బాగా పెరగడానికి అది కారణం. కళ్యాణదుర్గం ఒకప్పుడు కరువు, మనందరూ తెలిసింది తీవ్రమైన కరువు ప్రాంతం. కళ్యాణదుర్గం ఇప్పుడు టమోటాలో టాప్ మన జిల్లాలో. టమోటాకి డ్రిప్ మొదటి ఇచ్చింది ఎవరు? ఆర్టీటీలో లీవ్బట్టే కదా. కూడేరు ఉంది, కూడేరు ఆత్మకూరు మధ్య వర్షమే తక్కువ ఉంటారు. కూడేరులో ఈ మాత్రం ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ డెవలప్ అయిందంటే ఫస్ట్లో ఇచ్చింది వాళ్ళే కదా. కాబట్టి మనం చేసిన సేవలను దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సహాయం అది కూడా లేకపోతే ఇంక పేదోడు ఏం పంపుతాడు, చదువు ఎట్లా వస్తుంది? ఎక్కడ పోయినా క్వాలిటీ. ఊరికేదో కట్టడం, ఏదో కట్టామంటే కట్టినామని కాదు. ఆర్టీటీ ఇల్లు కట్టామంటే మళ్ళీ క్వాలిటీ గురించి అడగాల్సిన వాళ్ళు ఉన్నారు. గ్యారెంటీగా ఇల్లు బాగుంటుందని ఎవడే చెప్పగలం, నాణ్యంగా కడతారు. కరోనా టైమే కాదు, వరదలు వచ్చినప్పుడు కర్నూలుకు వరదలు వచ్చినాయి. వాళ్ళు కర్నూలులో కాలనీనే కట్టేసినారు. 2009 వరదలు వచ్చినప్పుడు కాలనీనే కట్టేసినారు. కేరళలో వరదలు వచ్చినాయి. కేరళ వరదలకు ఇక్కడ నుంచి వాళ్ళకి అవసరమైన బట్టలు, పలకలు, పుస్తకాలు, పెన్సిల్స్ ఇక్కడి నుంచి పంపించినారు. మీడియాలో ప్రచారం రావాలని ఏమి అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడు పంపించినట్లు కూడా ఎక్కడ మీడియాలో కనపడదు. మనం అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఎవరో చెప్తే తెలుస్తుంటాయి. గుజరాత్ అప్పుడు లాతూర్లో, మహారాష్ట్రలో జరిగిన భూకంపానికి కానీ, గుజరాత్లో వచ్చినప్పుడు కానీ ఇక్కడి నుంచి తీసుకుపోయించారు. ఎందుకు మన గుజరాత్లోనే కదా ఒక పెద్ద కాలనీనే, గుజరాత్లో, లాతూర్లో, మహారాష్ట్రలో ఒక కాలనీనే పెద్దలు గారి పేరుతూ ఉంది. కాబట్టి చేసిన దాన్ని ఈరోజు రాజకీయాలు అడ్డం పెట్టుకొని దీన్ని అడ్డుకుంటామంటే కుదరదు. నిజంగా వెంకటేశ్వర చెప్పినట్టు ప్రజలు నిజంగా లబ్ధిదారులందరికీ తెలిస్తే దీని రియాక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇప్పుడు అప్పుడే ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు పోయి మంచు పేదల గారితో మాట్లాడుతున్నట్టు రోజు పత్రికల్లో సంతోషం ఇప్పటికైనా కదిలి ఆపుతాయి. ఎందుకంటే ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి పైన కాళేశ్వర గారి రోజు ప్రకటించారు, మొన్న ఎంఎస్ రాజు గారు పేరు
ఇంకా చాలా మంది కలుగుతున్నారు. ఒకరిద్దరు కలిగితే కుదరదు. జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏకదాటిపై వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ ఆర్డీని కాపాడించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఏదైనా మనకు లేదు. మనం వాళ్ళకి ప్రజలు తీసుకురాగలం, చేయాల్సింది వాళ్ళు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదు. నా ప్రతిపాదన అంటే ఆలోచించండి సార్. హాజరైన నాయకులు రేపు కలెక్టర్ గారిని పోయి వాళ్ళు రాజకీయాలు చేసే వాళ్ళు రాజకీయంగా అడిగే వాళ్ళు అడగలేదు. కలెక్టర్ గారి దగ్గరికి పోయి కలెక్టర్కు విజ్ఞప్తి చేసి ఈ సంస్థను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోండి. అదే లేకపోతే ఇంకా ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేది ఏం లేదు. నిన్న ఎడ్యుకేషన్ సెట్ అది క్యాన్సిల్ అయింది. ఆర్బిట్రీ అది సెట్ క్యాన్సిల్ అయిన వెంటనే నారాయణ కాలేజ్ అక్కడికి వెళ్ళండి. నిన్న నారాయణ కాలేజ్ రఘునాథ్ రెడ్డి గారి బిల్డింగ్లో ఉంది కదా, అది బోర్డు పెట్టారు. ఫ్రీ సీట్లు లేవు ఆర్టీటీ సహకారంతో అని బ్రాకెట్ రాసి బోర్డు పెట్టారు. అంటే అంతకు కొన్ని ఫ్రీ సీట్లు వచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారు డబ్బులు, ఇప్పుడు అది లేదు అని పెట్టారు బోర్డు. అంటే నిన్న నోటిఫికేషన్ రద్దు, వాళ్ళు టెస్ట్ రద్దు అయిందంటేనే మరుసటి రోజుగా ఫ్రీ సీట్లు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మరి పేద పిల్లలు ఎక్కడ చదువుతారు? వాళ్ళు ఇవ్వబట్టే కదా. నాకు తెలుసు మా దాంట్లో వీరన్ నాన్న ఉండేవాడు కేవీపీఎస్లో జిల్లా నాయకుడుగా మా పార్టీలో పనిచేసినాడు వీరన్. ఇద్దరు ఆడపిల్లలు కొడుకు, ఈరోజు ముగ్గురు జాబ్ చేస్తారు. ఒక ఆయన ఇక్కడే మున్సిపాలిటీలో పనిచేస్తాడు, ఇద్దరు అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు. మరి ముగ్గురికి ఆర్టీడీ చేయకపోయిందంటే ఈరోజు పరిస్థితి ఎంత పేదరికంలో ఉండాల్సి వచ్చిందో అనుకుంటే ఒక్క వీరన్నే కాదు, చాలా మంది మీకు వీరన్న కొంతమంది పరిచయం కూడా చదువుతున్నారు. చాలా మంది ఈరోజు ఆర్టీడీ ఇచ్చింది కాబట్టి చదువుతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని అడుగుతాం, ప్రభుత్వం మీరు చేయమని. ఓ పక్కనేమో వీళ్ళు చేయదు, ఆర్టీడీని చేయలేదు. ఇది ఇవ్వకపోతుంటే మళ్ళీ సత్యసాయికి పెట్టారు. సత్యసాయి వాటర్ స్కీము అది 936 గ్రామాలకు మనకు నీళ్లు పోస్తుంది. అది ఉండబట్టి కనీసం అందరూ ఇంత నీళ్లు తాగుతున్నాం. ఇప్పుడు ఆ సత్యసాయి వాటర్ స్కీమ్కి డబ్బులు ఆపేసినారు, మెయింటెనెన్స్ ఆపేసినారు. ఇప్పుడు ఆ కార్మికులు ఎప్పుడు పోయిన నెల 6వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు నుంచి సమ్మెలో ఉన్నారు. ఇప్పటి వరకు కనీసం మాట్లాడిన రోడ్డు లేడు. అక్కడ పోతే ఈరాహాలు, బొమ్మరహాలు, పెరుగు మండలాలు నీళ్ళే లేవు. గ్రామాల్లో తాగడానికి ఎంత అల్లాడిపోతున్నారంటే అంత కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు. సత్యసాయి నీళ్లు లేక ఆర్టీటీ సేవలు లేకపోతే ఇంకా ఈ జిల్లా మరో రూపంలో ఇంకా పెద్ద కరువులో ఇరుక్కుపోతాం. కాబట్టి ఇలా కాపాడుకున్నారని ఏమన్నా కలెక్టర్ గారికి ఎట్లా గ్రీవెన్స్ డే కాబట్టి సంఘాలుగా రాజకీయ నాయకులు వాళ్ళు పాల్గొంటారు. సంఘాలుగా మనందరం కలిసిపోయి ఏమన్నా కలెక్టర్కు రిప్రజెంట్ చేసి ప్రభుత్వాన్ని చేయండి ఆ రకంగానే అడిగితే బాగుంటుందేమో. ఎందుకంటే ఆర్టీటీలు చేయమని అడగాల్సిన పనిలే, అన్నం పెట్టినోడు చేయాల్సిన పనిలే. నన్ను ఆశీర్వదించుకొని అన్నం పెట్టినోడు అడుగుతాడా? అన్నం పెట్టే బాధ్యత వాళ్ళది. వాళ్ళు ప్రేమతో దయతో వాళ్ళు ఏదో సాయం, మనం కాపాడుకునే బాధ్యత మంది. వాళ్ళు అన్నప్పుడు మనం చేద్దామంటే కుదరదు. వాళ్ళు ఎందుకు చేయమంటారు? వాళ్ళు చేయకపోతే పోతారు, నష్టపోయింది మనం. వాళ్ళకేముంది? వాళ్ళు సాయం చేయాలనుకుంటే చేసినారు, వచ్చిన పంచిపోయినదో వాళ్ళకి వచ్చింది, ఇంకా చాలు. పోతే వాళ్ళకి పోయేది ఏముంది? అదనంగా పోతే మంది పోతుంది జిల్లా. కాబట్టి అందరం కలిసి ఉన్న కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే బాగుంటుందని ఆలోచించడం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా మాట్లాడుతూ వ్యక్తులు కూడా సంఘాల ఉన్నారు. ఇప్పుడే మన ఎస్టీ ఎన్నికల సంఘం నాయకులు ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా అందరికీ తెలిసిన జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా. మరి అనంతపురం జిల్లాలో ఏముందంటే అభివృద్ధి, చైతన్యం, మార్పు కన్నా పేదరికం, కరువు, ఫ్యాక్షన్ ఇలాంటి వాటికి ప్రతిబింబాలుగా నిలిచినటువంటి ఈ అనంతపురం జిల్లా ఏకంగా కరువు జిల్లాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే పిలుచుకుంటున్నారు. మరి అటువంటి సందర్భంలో దాదాపు 60 సంవత్సరాల క్రితమే వెనుకబడతనాన్ని రూపుమాపి వారిని అభివృద్ధి వైపు పరిగెత్తించాలి, వారు చైతన్యం రావాలని చెప్పేసి కలగలిగినటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు అనంతపురం జిల్లాకి ఆనాడే రావడం జరిగింది. మరి 60 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఈ జిల్లాకు వస్తే ఈ జిల్లాలోని రాజకీయ నాయకులు ఇద్దరు బ్రిటిష్ వ్యక్తి ఈ దేశాన్ని స్వతంత్రం మునిపే బ్రిటిషర్లు అనేది పరిపాలించారు, దోపిడీ చేశారు. మరి తిరిగి ఇందులో మన అనంతపురం జిల్లాకు వచ్చారంటే దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది, మోసం ఉంది అని చెప్పేసి భావించి ఇతన్ని గోబ్యాక్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని చెప్పేసి రాజకీయ నాయకులు సైతం ఆ రోజు వ్యతిరేకించిన సందర్భం.
మరి అయినప్పటికీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అవమానాలు, బాధలు, నిందలు అన్నీ భరిస్తూనే ఆయన కోరుకున్నది ఏమిటంటే పేద ప్రజల్లో ఆకలి తీర్చాలి, పేదరిక నిర్మూలన జరగాలని చెప్పేసి కోరుకున్నారు. కాబట్టి ఆయన దేశాన్ని విడిచిపోకుండా ఇక్కడే ఉంది. అతను అవసరం ఏర్పడినప్పుడు తిరిగి అనంతపురం జిల్లాకే కళ్యాణదుర్గం ప్రాంతాన్ని ఎన్నుకోవడం, అక్కడ తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేనటువంటి ఎస్సీ ఎస్టీలు ఆ రోజుల్లోని గంజి పోసి లేకుంటే పిండి పెట్టి ఇట్లాంటివి ఈ పేద ప్రజలకి కల్పించి ఆకలి తెచ్చిన అన్నదాత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని చెప్పేసి తెలియజేస్తూ మరి అటువంటి ఆర్డీటీకి కష్టకాలం దాపురించింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఫోటోలు పన్నుతుంది. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అంటే పేద ప్రజలకు ఉండాల్సిన బాధ్యతని మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తీసుకోవడం, దీని మీద చర్చించాలి, మాట్లాడాలి, ఈ ఆర్డీటీని కాపాడుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం. మరి దీనికి అధ్యక్షత కృష్ణమూర్తి గారు మరియు సహకారం అందించినటువంటి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మానవ హక్కుల వేదిక భాషా సార్ గారు మరియు రిటైర్డ్ అధికారి మన గోవిందరావు సారు, మాలమానాడు లోకేశన్న గారు మరియు సమతా సైనిక జిల్లా అధ్యక్షులు సుగుమంచి శ్రీనివాసులు, మరి రైతుల సంఘం కృష్ణ గారు, సిపిఐ రైతు సంఘం కార్యదర్శి కేశవరెడ్డి మరియు మన రాహుల్ అనంత హక్కుల వేదిక మరియు మన పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి అన్న రైతు సంఘం సాయి కుమార్, మరి ముఖ్యంగా దీనికంతా కర్మ రూపకర్త అయినటువంటి మన సిపిఎం జిల్లా కార్యదర్శి గోనెల పండుగ ఇంకా చెప్పుకుంటే అంతా బాధ్యతగా వ్యక్తులంతా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఒక మంచి ఆలోచన కల్పించుకొని మరి ఎక్కడైతే ఈ బీజేపీ ప్రభుత్వం ఆర్డీటీకి నిధులు రాకుండా అడ్డకులు వేసిందో మరి దాన్ని ఎలా తొలగించాలి, తిరిగి యథావిధిగా ఈ జిల్లాలో ఆర్డీటీ సేవలు పేద ప్రజలకు అందాలన్న ఆలోచనతో మనమంతా చర్చించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ బాటలో ముందుకు పోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉందని చెప్పేసి కూడా నేను కూడా అందరూ భాగస్వామ్యం కావాలి, దళిత గిరిజన సంఘాలు జేఏసీగా అని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. మరి అలాగే మరి ఆర్డీటీలో అనేక ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి మన రామాంజనేయ విషయాన్ని గతంలో సంవత్సరం క్రితమే మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఎఫ్సిఆర్ఐ ఈ ఆర్డీటీకి సంబంధించిన నిధులు ఆపేసింది బీజేపీ ప్రభుత్వం. దీనికంతా సాయంత్రం నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తారని చెప్పేసి దీన్ని నిర్మించుకోవాలని చెప్పేసి కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి బీజేపీ ప్రభుత్వం ఏం కోరుకుంటుంది, ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మాట్లాడాల్సి వస్తే అనంతపురం జిల్లాలో ఆర్డీటీ ముసుగులో క్రిస్టియన్ మతాన్ని పెంచి పోషిస్తుంది. మరి అట్లా పోషించడం వల్ల హిందూ భావజాలం దెబ్బతింటుంది. మరి హిందూ మతోన్మాదం, హిందూ భావజాలంతో మనవాదుల ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఇది ఒక చిన్న సాకుగా చెబుతాడు తప్ప దీంట్లో సత్యమయ్యేది లేనే లేదు. ఆర్డీటీ కోరుకుంటుంది ఏంటంటే పేదరిక నిర్మూలన, పేద ప్రజల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి అనే లక్ష్యంతో తప్ప వేరేది లేదు దాంట్లో. మరి వీళ్ళు మాత్రం మతాలను ప్రోత్సహిస్తుంది, కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ హిందూ మతాన్ని కనుగోలు చేసే విధంగా కుట్రలు చేస్తామని చెప్పేసి అభియోగాలు మోపడం, దీన్ని ఎప్పుడో ఢిల్లీ లాంటి నగర ప్రాంతాల నుంచి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా అనంతపురం జిల్లాకి రప్పించడం. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ సూపర్నెట్గా మన ఎస్సీ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశాం. ఆ సందర్భంగా జిల్లాలో చెక్ డ్యాములు మళ్ళీ చెప్పినట్టు చెక్ డ్యామ్స్, కమ్యూనిటీ ఇరిగేషన్ బోర్వెల్స్, తర్వాత పల్లెల్లో కమ్యూనిటీ హాల్స్కి సంబంధించిన విషయాలు, స్థల సేకరణకు సంబంధించి ఆ రెవెన్యూ అఫీషియల్స్తో లైజరింగ్ చేసి స్థలాలు ఇప్పించారు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా నేను ఆ విషయాల్లో అధికారిగా పాల్గొన్నాను.
తర్వాత నేను తహసీల్దార్ అయిన తర్వాత పెద్దవడూరు మండలంలో, పెద్దవడూరు అంటేనే ఫ్యాక్షన్ కుప్ప అందరికీ తెలుసు. అప్పుడు ఇప్పుడు ఇంకా చచ్చిపోయాడు, కానీ మేము పనిచేస్తున్నప్పుడు ఈ ఫ్యాక్షన్ మండలం కాదంటే పెద్దవడూరు జిల్లాలో. అక్కడ తహసీల్దార్ కూడా 2-3 నెలల కంటే ఒకటి పనిచేయడు, కానీ నేను 6 ఏళ్ళు పనిచేశాను. కారణం ఏంటంటే మనం నిజాయితీగా ఉన్నాం, ఆనెస్ట్గా ఉన్నాం, ముక్కసూటిగా ఉన్నాం కాబట్టి పనిచేసాం. ఆ సందర్భంలో పెద్దవడూరులో ఏంటంటే ఆ కాలం నుంచి వచ్చే నీళ్ళు పత్తి పండిస్తారు. ఇప్పుడు ఆ పత్తికి మ్యాచింగ్ చేయడానికి పిల్లలు, చిన్నపిల్లలు వాడుకుంటారు. పిల్లలు అంటే చైల్డ్ లేబర్, బాల కార్మికులు, బాలికా కార్మికులు, అది కూడా అమ్మాయిల్ని వాడుకుంటారు. వాళ్ళైతే ఓపిక చేస్తారు, మగపిల్లలు అయితే కూడా. సో అవన్నీ నేను పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ ఒక చైల్డ్ లేబర్ స్కూల్ పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. పడుకోవడం మీరు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు దివాకర్ ఫంక్షన్ హాల్ పెట్టారు. ఎంత దుర్మార్గం అంటే అదే చెప్పబోతున్నాను. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు బిల్డింగ్లు, అబాండెడ్ బిల్డింగ్ అంటే వదిలేసిపోయినటువంటి కాలం సందర్భంగా వదిలేసిన బిల్డింగుల్ని అప్పటి కలెక్టర్ రజత్ భార్గవ్ గారితో నేను ప్రపోజల్ తయారు చేసి దీన్ని స్కూల్ కింద కన్వర్ట్ చేస్తే బాగుంటుంది సార్, ఈ పిల్లలు చాలా మంది చైల్డ్ లేబర్ ఉన్నారు ఇక్కడ అంటే ఆ కలెక్టర్కు నా మీద ఉన్న అభిమానం అండి, గౌరవం అండి, ఏమన్నానండి, రోజులలో గో హెడ్ అన్నాడు. నువ్వు ప్రపోజల్ తీసుకున్నా నేను చేస్తాను. ప్రపోజల్స్ తయారు చేసి ఆ బిల్డింగ్లన్నీ రీమోడల్ చేసి పిల్లలందరికీ ఇళ్ళకి వెళ్ళి తల్లిదండ్రులు పంపడానికి సిద్ధంగా లేదు. ఏదో 10 రూపాయలు కూలి వస్తారంటే ఈయనంతా జడమంటారు, చదువుకొని. ఆ రకంగా తయారు చేసి 100 మంది అమ్మాయిలను చైల్డ్ లేబర్ స్కూల్ పెట్టారు. శ్రీనివాసులని పాట పాడుతూ ఉంటాడు, ఆ సినిమా అయ్యారా పిల్లోడే. ఆ అబ్బాయి అప్పుడు భజన పాడుతూ ఉంటే నేను స్కూల్లో మ్యూజిక్ టీచర్గా అపాయింట్ చేసి, ఎందుకంటే ఆ స్కూల్ కమిటీ చైర్మన్గా ఉంటాను. ఒక 4 ఏళ్ళు అద్భుతంగా స్కూల్ నడిపించాను. సరే నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అందరు అధికారులు మనలో ఉండరుగా, నాకు ఎందుకు ఆ అభిప్రాయాలు ఉన్నాయంటే నేను మార్క్సిజం చదువుకున్న వాడిని, కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి కాబట్టి మనం చేసి. సో దీన్ని చెడగొడతారని నేను ముందుగా ఊహించే కలెక్టర్ గారితో మాట్లాడాను. సార్ దీన్ని ఆడిట్కి అభివృద్ధితో బాగుంటుంది, మాట్లాడండి మీరే అన్నారు. అప్పుడు అన్నయ్య ఫెరర్ గారు, తిప్పేస్వామి ఉన్న చైర్మన్ నాకు బాగా తెలుసు, అబ్బాయి కొంత ప్రభుత్వాలు తిప్పేస్వామిని మల్లారెడ్డి గారితో మాట్లాడితే అన్నయ్య ఫెరర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆమెతో డిస్కస్ చేస్తే మీ ఏరియా అంతా ఫ్యాక్షన్ ఏరియా అంటే కదండి, మమ్మల్ని ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాను అన్నారు. అమ్మ మేము చూసుకుంటాం ఫ్యాక్షన్ వచ్చేసరికి, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఆ స్కూల్ వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం చేసిన తర్వాత అక్కడనే వృత్తి మరమ్మతులకు సంబంధించినటువంటి జడ్డ ఇప్పుడు మరమ్మత నీళ్లు వేస్ట్ కాకుండా ఆ నీళ్లు వల్ల హెచ్ఎల్సీ కెనాల్లోకి రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేసి అది కూడా ఆడిట్ వాళ్ళని ఆ గవర్నమెంట్ ఇంజనీర్ చెప్తే 2 లక్షలు 3 లక్షలు ఎస్టిమేషన్స్ ఆడిట్ వాళ్ళంతా 70,000 ఎస్టిమేషన్. సో దగ్గర నుండి పని చేయించాము, దాన్ని ఓపెన్ చేయడానికి చంద్రబాబు గారు. సో ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఈ మధ్యనే నేను పెద్దవాళ్ళకి వెళ్తే మా పెన్షనర్స్ అసోసియేషన్ పని మీద కడుపు తరుక్కుపోయింది. ఆ స్కూల్ని మరి అక్కడ పెద్దవడూరులో నేను ఈ సందర్భంగా ఆదరణ చెప్పక తప్పదు. కమ్యూనిస్ట్ నాయకులు చాలా మంది ఉన్నారు, 2 పార్టీలలో ఉన్నారు. స్కూల్ని మూతేయించి కేసీ దివాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ మీద కన్వర్ట్ చేసి పెట్టారంటే ఏం చేస్తున్నాం? నేను తర్వాత తిప్పేస్వామితో మాట్లాడాను. అన్నాడు ప్రెజర్స్ ఎక్కువైపోయాయి, పొలిటికల్ ప్రెజర్స్, ఇలా మీరు 2 చదువుకుపోయినారు, మా వల్ల కాలేదు, మెయింటైన్ చేయలేకపోతే. అంటే ఈ రకంగా ఒకటి మన లోకల్ లీడర్లే వాళ్ళు చెయ్యరు, చేసేవాడిని చెయ్యి. ఇప్పుడు కూడా మీరు కావాల్సిన వెళ్ళి చూడొచ్చు. ఫంక్షన్ వాళ్ళ పేరుతో వాళ్ళు చేసింది ఏమీ లేదు. 6 ఏళ్ళు నేను కళ్ళాలని చూసుకున్నాను. జనాన్ని దోచుకోవడం తప్పితే వాళ్ళు చేసింది. సో ఈ రకంగా చిన్నగా స్టార్ట్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు మనకు తెలుసు క్రిస్టియానిటీ అనే బుద్ధులు అయితే వాళ్ళు క్రిస్టియన్స్ అయినచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో నేను దాదాపు ఒక 10-12 ఏళ్ళు ఆడికి వాళ్ళతో చేయగలిగాను.
ఎస్సీ కార్పొరేషన్లో కానీ గ్రౌండ్లో కానీ తహసీల్దార్ కానీ ధర్మవరంలో కూడా మేము అనేక ఇళ్ళు కట్టడానికి పట్టలు తయారు చేసి ఆడిట్ వాళ్ళు చేయించి ఇళ్ళు కట్టించే సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు మత మార్పులకు సంబంధించిన యాక్టివిటీలు, ఎందుకంటే మత మార్పుడు యాక్టివిటీ చేస్తే ఫస్ట్ నేనే వ్యతిరేకిస్తాను. ఎందుకంటే నేను మార్క్సిస్ట్ కాబట్టి నేను వ్యతిరేకిస్తాను, ఎవడో వ్యతిరేకించాను కాదు. మిగతా వాడు చదువుకుంటానని నేను చదువుకోను. సో ఆ రకంగా ఎక్కడా లేదు. కాబట్టి ముద్ర ముక్కలు కొట్టాలంటే పిచ్చుకుంటారు ముద్ర వేసినట్టుగా అది తయారు చేసి ప్రభుత్వం చెయ్యి అదేదో అంటామే అమ్మ పెట్టదు అయ్యా పెట్టలేదు సామెత ఉంది. ఆ రకంగా చేస్తున్న వాళ్ళని చదవడం ఏవైతే ముద్రయాలు క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్టియన్సే కావచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న సేవలు చూడండి. ఎంక్వైరీస్ చేసామంటున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు. ఎవరిని ఎంక్వైరీ చేశారు? లోకల్గా ఉన్న ప్రజలు ఎంక్వైరీ చేశారా, లేకపోతే కార్యక్రమాలు ఇవ్వాలన్నటువంటి ఆర్గనైజేషన్ ఎంక్వైరీ చేశారు? ఎవరిని ఎంక్వైరీ చేశారు? వాళ్ళు అనుకున్నారు, చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ దృష్టిలో పాలకవర్గాల దృష్టిలో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి ఏంటంటే పేదవాడు నిరంతరం పేదవాడుగానే ఉన్నారు, మరింత దరిద్రుడుగా మారాలి తప్ప వాడు బాబా మా చుట్టూ తిరగాలి తప్ప ఎవరు చుట్టూ తిరగాలి. వాడు స్వతంత్రంగా ఎదగలిగితే ఆర్థికంగా వాడు మన మాట వినడు. ఇది పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క లక్షణం, భూస్వామ్య వ్యవస్థ యొక్క లక్షణం. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉన్నారు. మనం ఈ విషయాలు ఏంటంటే ఈరోజు ఇక్కడ పెట్టారు, రేపు మళ్ళా శేషరెడ్డి కూడా సమావేశం పెట్టారు. నేను కోరేది ఏంటంటే ఈ సందర్భంగా దయచేసి కమ్యూనిస్టులారా ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కండి. మీ రాజకీయ భిన్నాభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయి, జనరల్ ఇష్యూస్ మీద మనం ఏకం కాకపోతే భవిష్యత్తు చరిత్ర మనల్ని క్షమించరు. ఇది దృష్టి పెట్టు. ఎవరికి వాడు నా సంఘము నా పార్టీ నా సంఘం ఎవరంటే నాకు అర్థం కాలేదు. శ్రమజీవులు ఇందాక నాకు అదే కృష్ణమూర్తి నేను ఫోన్ చేసాం మధ్యాహ్నం. మేధావులు మీలాంటి మేధావులు రావాలంటే కృష్ణ కొడతాను నిన్న. నేను మేధావులు కాదు, నేను మాట్లాడు కార్యకర్తలకు మేధావులు అనేటువంటి టైటిల్స్ తగిలించి వాళ్ళు ఏదో నాలుగు మంచి మాటలు చెప్తే ఆడ చదువుకున్నారు. చదువుకోవడం కాదు ముఖ్యం, చదువుకున్న మూర్ఖుల వల్ల ఈ దేశంలో మూఢత్వం బాగా పెరిగిపోతూ ఉంది. ఎక్కువ భాగం చదువుకున్న మూర్ఖులే, పిహెచ్డీలు, పెద్ద పెద్ద పోస్టులు. మీరు కాబట్టి మేధావి అనే పదం వాడవాక. నేను ఇందాక ఫస్ట్ వస్తేనే నేను నెలకే రైతులు అడిగాను, మీకంటే మేధావి ఎవడున్నాడా అన్న. ఆకలి పట్టి దున్నింది ఈరోజు 5,000 2,000 రోడ్లో పోతున్నాయంటే వీళ్ళకు మించిన మేధావి ఎవడని ఉన్నాడా? ఏమి చదువుకోకపోయినా వాళ్ళకు తెలుసు మేధావి శ్రమ. ఇంగ్లీష్ చెప్పినట్టు వారనుడు నరుడుగా వారడంలో శ్రమ పాత్ర ఎంతో ఉందో అభివృద్ధిలో శ్రమ పాత్ర ఎంతో ఉంది. శ్రమ మన మేధస్సు. శ్రమ గౌరవించాలి తప్ప చదువుకున్నోడు పోస్టులు ఉద్యోగాలు చేసినోడు ఏదో వాళ్ళకి మంచి మాటలు చెప్తే పెద్ద మేధావి అనేది కాదు. జనజీవన స్రవంతిలో ఉద్యమాల్లో నిరంతరము రాటుదేలేవాడు జనంతో ఉన్నవాడే మేధావి. మీటింగుల్లో మాట్లాడేవాడు కాదు. మీటింగుల్లో మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మేధావులుగా చలామణిస్తూ శ్రమజీవులు మాత్రం కార్యకర్తలుగానే ఉంటున్నారు. లేకపోతే చెప్పుకుంటే వాళ్ళు వినేవాళ్ళగా మాట్లాడి తయారు చేస్తారు. వాళ్ళను మనం కూడా వాళ్ళని రకంగా తయారు చేస్తాం. కాబట్టి మిత్రులారా ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైనా ప్రజాతంత్రవాదులు హక్కుల సంఘాలు అనుకునే వాళ్ళు నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఒక యాక్షన్ కమిటీ తయారు చేయండి, అందరూ కూడా పెట్టి దాని తరఫున పెద్ద ఎత్తున మనం అజిటేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యేలు కలవడమే కాదు, ప్రజల దృష్టికి తీసుకురావడం కూడా అన్ని పార్టీలు అన్ని సంఘాలు లేకపోయి ఒక్కసారిగా అనంతపురంని ముంచెత్తాలని చెప్పేసి అన్ని జెండాలతో నేను కోరుతాం. ప్రజలకు తెలియాలి సంకేతాలు. ఎమ్మెల్యే దగ్గర పోస్తే ఏం కాదు, చూద్దామంటే నేను వెళ్తానంటే అక్కడ వెళ్తాడు. ఇలా కథలని వాళ్ళకి తెలియదుగా, మాకేమన్నా వస్తాయని చూస్తారు. కాబట్టి కనీసం ఒక 10,000-20,000 మంది జనాన్ని అందరూ కులాల మతాలకు అతీతంగా ఆర్థికంగా నిజమైన ప్రేమ అభిమానం గౌరవం ఉంటే ఒక 20,000 మందిని ర్యాలీ చేసి అనంతపురాన్ని ఒక్కసారిగా ఏర్పాటు చేయండి, అట్లా బ్లూలైన్ చేయండి. ఎట్లా ఉంటుందో ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఆలోచించండి. ఇలాంటి యాక్షన్ కంపెనీలు చేయవు.
రౌండ్ టేబుల్ ఉంటావు, నువ్వు టేబుల్ ఉంటావు, అడ్డు టేబుల్ ఉంటావు, మాట్లాడుకుంటాం, ప్రశ్నలు నా ముఖం వచ్చిందా లేదా నాకు వచ్చిందా లేదా చూసుకుంటాము, అదే వెళ్ళిపోతాం. అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు చూసుకుంటాం. ఏమంటే మేధావు ఒకటి చెప్పి తినాలని చెప్పడం వెళ్ళిపోతాం. యాక్షన్. సార్ అదే విషయంలో ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు అందరూ కూడా పల్లెల్లోకి వెళ్ళి పల్లెల్లో కూడా మనం చైతన్యం కేవలం అనంతపురం ఒకటి కాదు, పల్లెల్లో ఒక భావన వల్ల ఇది ఉద్యమ రూపం తీసుకుంటే తప్ప ఆర్డీని మనం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు మాట ఇస్తారు, వాళ్ళది ఏమీ జరగదు. చంద్రబాబు గోడి దగ్గర ఏమీ జరగదు. టెక్నిక్ గ్రాండ్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎప్పుడో బిడ్డ అయిపోయినాడు, తోకింటే కట్ చేస్తాడని. దాంట్లో భాగమే ఇంకా చాలా విషయాలు మాట్లాడాలంటే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పోరాటం, ఈరోజు నిన్న జరిగిన పెహల్గాం పోరాటం, ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమే. దానికి ముద్ర ముస్లిమ్స్ ఉగ్రవాదు వేసి నాకైతే ఒక అభిప్రాయం ఉంది, అది నిజమని నేను ఫీల్ అవుతున్నా. హిందూ మతాన్ని మాత్రమే సృష్టించి ముస్లింలు చేస్తున్నారేమో నేను అందులో మనం కక్షలు పెట్టడా, మనం సమస్యల మీద పోరాటాలు చేయకుండా, ఆలోచన చేయకుండా, ఆందోళన చేయకుండా సృష్టించడానికి అందరికీ తెలిసిన విషయమే. అటువంటి జిల్లాలో కరువుకు దుర్భిక్షానికి నిలమైన జిల్లా అనంతపురం జిల్లా. అటువంటి అంటే కొనగూపిలితో కొట్టుమిట్టాడుతున్న జిల్లాకు ఆర్డీటీ లాంటి సంస్థ వచ్చి ఆనాడు ప్రాణం పోసింది. నాకు తెలిసి 2014 ముందు వరకు సత్యసాయి ట్రస్ట్ అంటే దేవుడ దయమాత పక్కకు పెడితే సత్యసాయి ట్రస్ట్ ద్వారా అయితేనేమి ఆర్టీటీ ట్రస్ట్ అయితే ఆర్టీటీ, ఈ రెండింటి వల్లే అనంతపురం జిల్లా బతికుంది. కాస్తో కూస్తో ప్రభుత్వాల కంటే ఎక్కువగా ఈ రెండు సంస్థలు ఈ జిల్లా ప్రజానికానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రభుత్వాలు చేయాల్సిన దానికంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు సమాంతర ప్రభుత్వాలు కూడా వీళ్ళు నడిపిన ఒక ఘన చరిత్ర ఉంది. కానీ వారి స్వార్థం కోసం చేసిన దానికంటే ప్రజల కోసం చేసింది ఎక్కువ ఉంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీటీ సంస్థలకు కలిగిస్తున్న ఎఫ్సిఐ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మతపరంలో నిజానికి ఈ దేశానికి పట్టిన ఒక నిషేధం విధించాల్సి వస్తే బీజేపీ, ఆర్ఎస్, బిహెచ్పి ఇట్లాంటి మతోన్మాద సంస్థలపై విధించాల్సింది పోయి ఆ మతోన్మాదులు వేరే సంస్థలను అన్నం పెడుతున్న అన్నిటి లాంటి సంస్థల మీద మతముద్ర వేసి ఆటంకాలు కలిగించడం అనేది ఆ కోర్టులో జప్తు చేయడం, ఇట్లాంటి మతోన్మాద చర్యలు అనేది మంచిది కాదు. ఆర్టీటీ సంస్థకు మతం పులడం కూడా అది సరైనది కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు చేయలేపని సంస్థ చేస్తా ఉంటే వాటికి మతం పులింది, ప్రజలు నష్టపోయేది ఆర్టీటీ సంస్థ ఏం నష్టపోదు, నష్టపోయేది ప్రజలు నష్టపోతారు కనుక ఆర్టీటీ బడుగు బలిగిన వర్గాలకు అండగా నిలబడింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆర్టీటీ సంస్థ వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన సమాజంలో నెలకొన్నాయి, విప్లవాత్మకమైన మార్పులు. అందులో భాగంగానే ఎన్నో వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థను ఆర్టీటీ సంస్థ అనేక రూపాల్లో రూపుమాపింది. ఇప్పుడే చెప్పినారు, దళితులు కట్ట మీద కట్ట వేయడం కూడా ఈ జిల్లాలో ఈ దేశంలో ఒక గొప్ప చరిత్ర కలిగిన ఒక నిర్ణయంగా ఉన్నది. సమాజంలో వాళ్ళు ఇల్లు కట్టించి కట్ట వేసి అంటే కులాన్ని నిర్మూలించడంలో వారి పాత్ర ఖచ్చితంగా హర్షించదగిన విషయం. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, యాక్చువల్ 2 వారాల కిందట నేను కళ్యాణదుర్గం నుంచి వచ్చిన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ విశ్వనాథ్ అన్న మేము మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఏదైనా డబ్బులు కుదిరితే బైక్ ర్యాలీ, ఆటో ర్యాలీ, లేకపోతే ఏదైనా సైకిల్ ర్యాలీ అట్లా ఏమైనా చేద్దామా సేవ్ ఆర్టీటీ అనే పేరుతో అని మాట్లాడుకుంటాండి. కానీ ఇద్దరు ముగ్గురు చేయడం వల్ల మనము జనాలే పోవచ్చేమో కానీ సమస్య పరిష్కారం అవుతుందా, ప్రజల్ని సమీకరించే అంత ఉందా మనకు అని మాట్లాడుకున్నప్పుడు నేను పెద్ద పార్టీలు కలవడము ఏదైనా చేయడం అనుకున్నాము. అందులో రాజన్నవి ఆర్టీటీ వాళ్ళు కలవడము, మరి తర్వాత సిపి వాళ్ళు ఈరోజు ఈ సమావేశం పెట్టడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నాకు విజ్ఞప్తి ఏమంటే దీనికి సంబంధించి ఒక కమిటీ వేయడము, అంటే మీరు పెడుతున్నారు కంటే నియమించడం అంటే సమస్య వచ్చినవన్నీ ఇట్లా ఎవరు మీటింగ్ లో పెడితే వాళ్ళు బింగ్ చేసుకొని పని చేయాలంటే వాళ్ళు చేయాల్సిన సమస్యలు పక్కకు పోతాయి కనుక ఎవరైనా సరే ముందుకు వచ్చి సేవ్ ఆర్టీటీ పేరుతోనో ఇంకొక పేరుతోనో ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న లబ్ధిదారులు ఒక్కడి కదిలినా కూడా ఇప్పుడు పెద్ద చెప్పినట్టు ఖచ్చితంగా సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమం స్థాయిలో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వం అంటే ఇక్కడ కూడా మనము చాలా మంది అర్థం చేసుకోవాలి. చాలా మంది చెప్తా ఉంటే ఇప్పుడు కూడా ఎవరు నమ్మట్లేదు, కమ్యూనిస్ట్ ఇంతే చెప్పేది అని మాట్లాడుతూ ఉన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఈ సమాజానికి ఈ దేశానికి ఎంత ప్రమాదమో మనకి స్పష్టంగా అర్థం చేసుకోవాలా. బీజేపీకి లేవు సదరన్ రాష్ట్రాల్లో అంటే దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఉనికే లేవు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ సమావేశం ముందు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సరే వాళ్ళు ఏ రూపంలో ఉన్నా వాళ్ళకు ఓట్లున్నా లేకపోయినా ఇవాళ బానిస ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రాలలో ఏర్పడతా ఉన్నాయి. కనుక బీజేపీ ప్రభుత్వం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో మనం కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఆర్టీడీ సంస్థకు ఉన్న ఆటంకాలు తొలగిపోయే కార్యక్రమాల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తే వారికి అనంతకుల పోరాట సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాహుల్ గారు ధన్యవాదాలు. మహిళా సంఘం అలాగే రైతు సంఘం వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన వికలాంగుల కోసం అంటే ఆ వికలాంగుల సంఘంలో నా కూతురు ఒక పాప ఉంది. ఆ పాప తరఫున నేను ఈరోజు సంఘంలో నాకు ఆర్టీకి కొన్నిసార్లు ఎస్టీలు అయితే ఎస్టీలు అయితే వాళ్ళ వాళ్ళు నమ్మకంతో ఆ సంఘంలో ఏదైనా సమస్యల మీద పంపిస్తాను, నేను చూస్తాను. ఆ సమస్యల మీద చూస్తా అంటే ఆర్టీకి లేకపోతే ఈ పొద్దు నా కూతురు నేను ఇంతవరకు చదివించుకోలేను, నా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి అది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు నా పరిస్థితి చెప్పేంత కానీ లేదు, ఎందుకంటే నా కూతురు లేదు కాబట్టి ఆ బాధలో నేను చాలా ఉన్నా. గవర్నమెంట్ అయితే ఇంతవరకు చూస్తాను, నేను పాప 1వ క్లాస్ నుంచి చదివించుకునేంత వరకు గవర్నమెంట్ ఎక్కడే కానీ ఆర్టీటీ పిల్లలకు చదువు చెప్పేది ఎక్కడైతే లేదు. ఈ ఆర్టీటీ ఉండే వల్ల పిల్లలు చాలా చదువుకొని ప్రయోజకులు అయినారు. నా కూతురు కానీ ఇంతవరకు ఆర్టీటీ వల్ల చదివి 10వ క్లాసులో అయితే ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అయితే మా పాప ఫస్ట్ వచ్చింది. ఎక్కడే కానీ ఎవరు ఇంతవరకు గవర్నమెంట్ పిల్లలు మాట్లాడలేని పిల్లలు అయితే ఇదే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో విజయవాడలో వాళ్ళకి అవార్డు ఇస్తామని చెప్పి పేపర్ ప్రకటించి వాళ్ళందరినీ ఎక్కడైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ పిలిచారు. దాంట్లో మన పాప ఫస్ట్ నెంబర్ 1 వచ్చి మనకు డోర్లేని పాప వచ్చింది. అయితే అక్కడ ఏం చేశారు, తెలుగుదేశం గంట శ్రీనివాసరావు విద్యా కమిటీ ఆయన శాఖ మంత్రిగా పనిచేశాడు. అక్కడ ఏం చేశారు, మార్క్ వచ్చేది రికమెండేషన్ మార్క్ వచ్చే వాళ్ళకి ట్యాబ్లు ప్రైజులు ఇచ్చినారు. మా బాబు ఒక అదేదో పథకం మాదిరి ఇచ్చి ఒక కార్డు ఇచ్చి మీకు అక్కడ పంపిస్తారు ట్యాబ్ అని చెప్పి ఇంతవరకు వచ్చిన చరిత్రలు లేవు. ఇట్లా ఈ గవర్నమెంట్ చేసే ఉంటాయి. అదే అతిథి లేకపోతే నా పాప ఇంతవరకు చదివేది కాదు. ఇంకా ఉండింటే మా పాప ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ ఇదే పరిచయం చేయగలిగిన డిగ్రీ కాదేస్తే హైదరాబాద్లో సికింద్రాబాద్ ఆర్కేపురంలో వాళ్ళకి అక్కడ అక్కడ పోయి చదువుతాను. ఆడగానే ఫస్ట్ వచ్చింది. అయితే వచ్చిన వాళ్ళ తలను గుర్తితో అవార్డు సెలవు గుర్తి ఆ విద్యాశాఖ మంత్రి వాళ్ళతో అవార్డు ఇప్పిందని అనుకుంటారు. కానీ నాకు చూపించడం వల్ల నా కూతురు మరణం వల్ల అనుకోలేకపోయినాను. ఎంతవరకు ఆర్టీటీ వల్ల ఈ సమస్య దానికోసం నేనైతే ఆర్టీటీ కోసం ప్రాణత్యాగానికి ఇచ్చేకైనా నేను గుర్తుకు వస్తానని నేను శబ్దం చేస్తున్నాను. ఎందుకంటే ఆర్టీటీ అది చేసింది కాబట్టి ఈ పొద్దు కుక్కరాజులో ఆర్టీటీలో చికెన్ కిలోలకు ఆదివారం మంగళవారం ముందు వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తాను. ఇక్కడ ఎక్కడ కానీ గవర్నమెంట్ లక్షలు కానీ కట్టించుకుంటారని ఎక్కడ కానీ వాళ్ళు ఏం పెడతారో చెప్పాలి ఎవరైనా సరే. అది ఆ సర్వీస్ మనకు తెలుస్తుంది కాబట్టి దానికి నేను రెడీ ఉన్నానని చెప్పి మనం చెప్పుకోవాలి. ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. మొత్తం గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటారు. వాళ్ళందరినీ ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, ఈ డెవలప్ అయితే మా అప్పుడు ఉడకు అని చెప్పేసి వాళ్ళు తీసుకొని దీన్ని 3 ఏళ్ల ముందు నుంచి దీని మీద దాడి మొదలైంది. ఇప్పుడు మనం కానీ అంటే ఇంతకుముందు గత 6 నెలల ముందే చాలామంది ముందుకు వచ్చినారు, వాయిస్ ఇచ్చినారు. హరి కానీ ఇంకా చాలామంది అంటే దీన్ని ఇంటర్నల్గా చాలా వరకు నేను షేర్ చేసి చూస్తున్నారు. కానీ వాళ్ళు ఈ మొన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన వాళ్ళు ఎట్లా దాన్ని ప్రోత్సహించి వాళ్ళే దాన్ని తయారు చేసి వాళ్ళే హిందూ వ్యతిరేకలు తయారు చేసి దేశం ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ముట్టికి చీపులు కట్టుకుంటేకి తయారు చేసేకి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడ. దీన్ని మనం ఆలోచించి ఎక్కడికెక్కడ మనం చైతన్యవంతులయ్యి ఇంకా చెప్పినారు సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు ఎట్లున్నాయో అట్లా కష్టంగా వస్తుంది. దీన్ని మనం ముందుకు తీసుకోవాలా. రాంభూపాల్ అని చెప్పినట్లు ముందు మనం అధికారికంగా కలెక్టర్ వారితో కలిసి వాటికి ఇచ్చి మన గ్రామాల్లో చైతన్యం చేసి ఎక్కడెక్కడ దిగ్బంధనం చేస్తే తప్ప ఆర్టీటీ అంటే తెలియదు. ప్రతి ఇంట్లో ఆర్టీటీ ఫాదర్ గారి ఫోటో ఉంటుంది, ప్రతి చోట ఆ డెవలప్మెంట్ ఉంది. ఇది ఇంకెట్లనే ఉండాలంటే మనకు ఆర్టీటీ చాలా అవసరం అనేది నేను తెలియజేస్తున్నాం. మనం అంతా త్వరగానే సమైక్యం కావాలి. దీన్ని మనం ఉధృతంగా తీసుకుపోతే తప్ప ఈ
ఈ నాయకులకి చలనం రాదనేది నా ప్రగాఢ థ్యాంక్ యూ. సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మేధావులకి నా యొక్క హృదయపూర్వకంగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా అన్ని సంస్థలో నేను 26 సంవత్సరాల నుంచి సేవిస్తున్న వాడిని. కానీ ఇప్పుడు పెద్దలు చెప్పినటువంటి దాంట్లో కానీ ఆర్డిటి సంస్థ ఎక్కడే కానీ ఏ విధమైన జీవితంలో కానీ ఎవరిని మత మార్పిడి అనేది ఎప్పుడు చేయాలి. స్పెయిన్ దేశం నుంచి నిధులు ఇచ్చినట్టు వాళ్ళని దాతలు తీసుకొచ్చారు. కానీ సాంప్రదాయ ప్రకారంగా ఈ యొక్క మరి భారతదేశం యొక్క చట్టం ప్రకారంగా వారు కానీ బొట్టులు పెట్టి కంకణాలు కట్టించి వాళ్ళు కానీ అన్ని విధాలుగా నా దేశంలో బాల్యభాగస్తులుగా ఉన్నారా, మీరు అదే విధమైన జీవితాన్ని మీరు డబ్బిచ్చామని చెప్పంటే ఇక్కడ మత మార్పిడి ఏం కాదు అని చెప్పినటువంటి మంచి స్వచ్ఛమైనటువంటి ఆలోచనతోనే వాళ్ళని ముందుకు నడిపించమని ధైర్యం చెప్తున్నా. ఎందుకంటే ఆర్డిటి సంస్థ బడుగు బలహీనత వర్గాల వారిని ఆత్మీయంగా పైగలేదని చూసిన తప్ప వారిని మతాన్ని మార్పించి లేకుంటే మేము వాళ్ళ మీదకో వీళ్ళ మీదకో కొట్లాడుకోవడం కానీ ఎప్పుడు సంస్థ చెప్పరా. ఏ యొక్క 3 నెలలకోసారి సిరీస్ మీటింగ్ పెడతాయి, లేకుంటే ఏటీఎల్ వారితో మీటింగ్ పెడతారు, లేకుంటే ఆర్డి వారితో పాటి మరి మీటింగ్ పెడతారు 6 నెలలకోసారి. కానీ ఎప్పుడే కానీ ఆర్డిటి సంస్థ మీరు బలహీనులు కాబట్టి, మీరు పేదవాళ్ళు కాబట్టి, మీరు మీ కాళ్ళ మీద నిలబడితే సంస్థ ఆర్డిటి మరి స్వర్గీయులు మరి పెద్దలు మరి మినిస్టర్ పార్వతి గారి యొక్క ఆశయాన్ని మీరు నెరవేర్చాలా. నిజంగా గ్రామ స్వరాజ్యాన్ని దివ్వాలని చెప్పినప్పుడు మా గ్రామానికి 13,50,000 గ్రామ స్వరాజ్యం ఇచ్చారు 2005 సంవత్సరం. అండ్ 2005 సంవత్సరం నుంచి ఏమంటే గ్రామ అభివృద్ధి కోసం మీరు ఏర్పాటు చేయాలి. ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీ కాదు, గ్రామానికి అభివృద్ధి కాబట్టి ఇది గ్రామ స్వరాజ్యం కాబట్టి గ్రామ ఆధ్వర్యంలో దీన్ని మీరు అందరికీ పని చేయాలని చెప్పింది. అంటే అందరికీ అర్థం పోలా, అందరితో సమీపంగా ఉండాలా, అందరినీ ఆశయ సాధన చేయాలా. మీరు విద్యావంతులు కావాలా. విద్యావంతులు ఉంటే తప్ప మీరు పైకి రాలేరు. మీరు ఏం చెప్పినా భూమి మీద అనుకో, నాలుగు మీద అనుకో, మీ తల్లిదండ్రుల మాలో, మీ తాతల మాలో మీరు ఎప్పుడు చూసినా కానీ మరి ఒక వ్యవసాయదారు భూస్వామి కింద పనిచేసే వారుగా అనుకోకుండా మీరు స్వచ్ఛందంగా బ్రతికితే, మీ పిల్లలను చదివిస్తే, మీ పిల్లలను ప్రయోజనం చేస్తే నిజంగా ఆడిటి గౌరవపడుతుంది, సంతోషపడుతుంది అని చెప్పని ఆడిటి సంస్థ మాకు నేర్పించింది. నేనే కాదు, అలాంటి సిరీస్ నంబర్స్ ఈరోజు ఆడిటి సంస్థ నిధులు ఆగిపోయినాయని చెప్పంటే నేను చిన్న పాంప్లెట్ చూసి వాట్సాప్ లో చూసి నేను అందకపోయింది. ఎందుకంటే అది నాకు ప్రాణం. ఈరోజు ఆ సమస్య లేకుండా నేను గురించి నిలబడి మాట్లాడే శక్తి కానీ ఆ స్వామి కానీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మేధావులకు కానీ పెద్దలకు కానీ నేను ఆ హృదయపూర్వకంగా ఏం తెలుసుకున్నానంటే మీరు ఖచ్చితంగా దీన్ని సాధించాలి. అంటే అనంతపురంలో ఆర్థిక సంస్థ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు ఈ రోజు కానీ ఇల్లు కట్టుకోకుండా పొట్ట వేసుకుంటే దాని మీద కాసు కట్టేసుకునేటువంటి పరిస్థితులు వారు ఉన్నారు. ఇంకా అప్పుడే ఆర్థిక సంస్థ అందరికీ కట్టిలా. ఇంకా చాలా మంది బరువు ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చదువులేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి మేధావులుగా మీరంతా కలిసి కుల సంఘాలు కానీ మరి ఈ యొక్క మరి వ్యవసాయపు మరి దీని ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ప్రోగ్రాం చేశారు, చాలా సంతోషం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరు వస్తారని చెప్పని నేనే మొన్ననే మా ఉద్యోగంలో కొంతమందితో మా వాళ్ళతో మాట్లాడినా, ఏమన్నా ఇప్పుడు ఆల్రెడీ నిధులు ఆగిపోతుంది అంటారు కదా, మన వంతు ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది, ముందుకు తీసుకొస్తే బాగుంటుంది చెప్పని నేను కానీ మా వాళ్ళు సంస్థ పెద్దలతో సార్ మాట్లాడితే అట్లా చేయవచ్చందా. ఎందుకంటే సంస్థ నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు ఉంటుంది. నిజంటే సంస్థ మాకు ఏం చెప్తుందంటే ఏమయ్యా మనకు వచ్చి 60 నిధులు ఉన్నాయి, మనం మీరంతా తెగాడని చెప్పంటే ఒక్క చిన్న కొట్టాలకు జిల్లాతో మొత్తం మేనేజర్ మనం మనసులో ఉంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. 63 మండలాల్లో ఎన్ని పనులు ఉన్నటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతో మంది ఆశయ సాధనలు ఉన్నారు. నిజానికి ఈ రోజు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారని చెప్పంటే అది ఫాదర్ గొప్పతనం. ఆయన యొక్క ఆత్మీయ సాధనలో అనేకమంది వాళ్ళని మంచిగా తీసుకురావడం చదువుకోవడం చెప్పేటువంటి ఈరోజు మరి హాస్పిటల్స్ లో పోతే హాస్పిటల్ ఏమైంది చెప్పంటే ఒక వ్యాపారవేత్తమైపోయింది హాస్పిటల్స్. ఎందుకంటే చిన్నదానికి 10,000 20,000 ఎట్లా పడితే అట్లా హాస్పిటల్స్ లో డబ్బులు తీసుకుంటారు. అది ఆర్థిక సమస్య తక్కువ. ఏదనుకుంటే దాని దగ్గరికి తీసుకుంటాం. కానీ మీరు ఆ రూపాయి ఇస్తే మేము 10 రూపాయలు ఇస్తాం.
ఆ అమౌంట్ మీరు అమౌంట్ మీరు అక్కడ కుల మతాలు లేదే, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళంటే అన్ని సమస్యలు ఉండే వాళ్ళు అనేది లేదే. చాలా మందికి అవకాశం కల్పిస్తున్నారు. నేను చాలాసార్లు భద్రపల్లిలో కానీ లేకుంటే కళ్యాణపురంలో కానీ కనెక్టర్ హాస్పిటల్లో కానీ చాలా సార్లు చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారని చెప్పంటే వాళ్ళతో ఇక్కడ చేత కాకుంటే మరి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తీసుకుని కాంట్రిబ్యూషన్ అక్కడ కానీ సాధించుకుంటున్నారు. ఇలాంటి గొప్ప సంస్థ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడానికి ఇంకా పెద్దలు మాట్లాడుతుంటారు. కాబట్టి నా అవకాశం ఏమని చెప్పంటే ఆర్టీడీ సంస్థను కాపాడుకోవాలా, ఆర్టీడీ సంస్థ ఖచ్చితంగా ఉండాలని మీకు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. చంద్రశేఖర్ గారికి ఎన్నో వేల కుటుంబాలు ఈరోజు సహజీవనం సంపూర్ణంగా గడుపుతున్నాయంటే ఆ దేవుడు పెట్టిన భిక్షే. ఆయన దేవుళ్ళు అనుకుంటారు. అనంతపురం జిల్లాలోనే కాదు, కర్నూలు జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ ఆయన దేవునితో పోలుస్తారు. ఎన్నడూ లేని విధంగా క్రీడల్లో అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు ఎప్పుడు క్రికెట్ టోర్నమెంట్ అనేది జరిగలేదు. అదే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు చదువుతూనో, మాన్సన్ ఫెర్రర్ చదువుతూనో ఇక్కడ ఇంటర్నేషనల్ వేదికగా ఇక్కడ క్రికెట్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది వచ్చి ప్రేక్షకులు వీక్షించారు. అదేవిధంగా చదువు పరంగా చెప్తే ఈవెన్ నేను కూడా ఇప్పుడు నేను చదువుతున్నది కూడా ఆర్టీడీ సంవత్సరం చదువుతున్నాను. నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. జర్మన్ ఇక్కడ మన ఇండియాలో ఫారెన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ ఫారెన్ కంపెనీస్లో ఏమంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ వస్తే మన కంపెనీస్లో పనిచేస్తాం, లేకపోతే ఇంగ్లీష్తో అయితే చేయలేము. మన ప్రాంతీయ భాష తెలుగుతో చేయలేము. అక్కడ కంపెనీలో వర్క్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఆ కన్వర్జేషన్ జరిగితేనే మనకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఈరోజు నేను చదువుతున్నది ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ చదువుతున్నాను. ఆ జర్మన్ లాంగ్వేజ్లో కూడా ఆర్టీలో చదువుతున్నాను. ఒక సెట్ పెట్టారు. ఆ సెట్లో పాస్ అయిన తర్వాత మరి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత ఈవెన్ ల్యాప్టాప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అట్లా సంవత్సరానికి ఒకటి ఆఫ్లైన్ కోర్సు ఒకటి, ఆన్లైన్ కోర్సు రెండు ఉంటాయి అన్నమాట. ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. సంవత్సరానికి 2 బ్యాచ్లు ఉంటాయి. అట్లా 2 బ్యాచ్లో 4 సబ్జెక్టులు ఉంటాయి. 4 సబ్జెక్టులు ఏదైతే ఉంటుందో స్పానిష్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది, జర్మన్ ఉంటుంది, పోర్చుగీస్ ఉంటుంది. ఇంతమందికి ఇన్ని మనకి ప్రోత్సహిస్తుంటే ఎవరో పనికిమాలిన బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోదు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ జిల్లా, వాడ, గ్రామం ప్రతి ఒక్కరు తిరిగి మనం చైతన్యం మొబిలైజ్ చేయాలి. పిల్లలందరినీ మొబిలైజ్ చేస్తే మనమే చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకసారి సాటింగ్ పెడితే చాలు, అందరూ వాళ్ళే వస్తారు. దండయాత్రే ఇక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా అభినందనలు. ఈ సమావేశానికి ఎన్నో విలువైనటువంటి విషయాలు చెప్తున్నారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్ దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ అంటే రాష్ట్రంలోనే అన్ని రకాల పంటలు పండేటువంటి ఏదైనా జిల్లా ఉందంటే అనంతపురం. ఈ అనంతపురం జిల్లాలో దాదాపు 10 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలు రైతులకు మొక్కలించి ఆపేశారు. లేకపోతే మామిడి చెట్టు నాటుకున్నలకు సబ్సిడీస్, చీనా చెట్టు నాటుకున్న సబ్సిడీలు, దానిమ్మ రకరకాల పంటలన్నీ పండించేటువంటి వాళ్ళని కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో సబ్సిడీలు ఆపేశారు. కానీ ఆర్టీటీలో దాంట్లో నేను కూడా చదర్ల గ్రామంలో మెంబర్గా మాకు కూడా సేవలు అందించారు. ఆ రైతులకు గుంతలు తోడుకోవడానికి డబ్బులు ఇచ్చారు. మొక్కలు ఫ్రీగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నర్సరీలో మంచి ఏమి తెగులు చేస్తున్న సైంటిస్టులు తీసుకొని ఆ మొక్కలు నాణ్యమైనవా కావా అనేటువంటివి నిర్ణయించి నాణ్యమైన మొక్కలు మాత్రమే కొనుగోలు అవన్నీ కూడా రైతులకు రకరకాల మొక్కలు సప్లై చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 50,000 హెక్టార్లో మామిడి ఉంది. అత్యధికంగా పండేటువంటి ప్రాంతం ఏదైతే కళ్యాణంలో దాని మీద ఆర్టీటీ సహకారంలో రైతులకి ధైర్యాన్ని హార్టికల్చర్ 3 సంవత్సరాలు కుండలు పెట్టుకోవడానికి, దాన్ని నీళ్ళు పోసుకోవడానికి, దాన్ని నీళ్ళు చెట్లు పెంచుకోవడానికి పంట వచ్చేంతప్పుడు కూడా సాయం చేశారు. అనంతపురం జిల్లాలో ఆర్టీటీ వచ్చినప్పుడు వాస్తవమే ఈ డ్యాములు లేవు. అక్కడ బావులు అవ్వడానికి ఉమ్మడి కమ్యూనిటీ బావులు అవ్వడానికి అక్కడ బోర్పు రవ్వించారు. పేదల అప్పుడు కరువు పరిస్థితి 2 రూపాయలు
ప్రభుత్వ సేవలు బందైన ఆర్టీసీ సేవలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ ద్వారా బతకడానికి పెరగడానికి ఆర్టీసీ యొక్క శ్రమ చాలా ఉంది. దీని కుర్చీ చేస్తే దీనికి డొనేట్ చేసింది కూడా ఆర్టీసీ. ఇది వెనకే అనేక రాఘవరెడ్డి కానీ అనేక సంస్థలకు కోట్ల రూపాయలు డొనేట్ చేసి ఆడుతుంది. కానీ ఇలాంటి ఆర్టీని నిధులు ఆపేసారంటే చాలా మంది గ్రామాల్లో తెలియని పరిస్థితి. వాళ్ళందరూ కూడా మన చిన్న పాంప్లెట్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలకు కూడా ఈ అనంతపురం జిల్లాలో ఆర్టీటీ లాంటి సంస్థ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సంస్థ వేరే లేదు. ఆర్టీటీ కాపాడుకోవడం ద్వారానే ఈ అనంతపురం జిల్లాను కూడా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంది. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తుంది. ఇచ్చారు అప్పట్లోనే అట్లా మేము పెట్టిన అప్పట్లోనే అభివృద్ధిని పెరగబడి స్కూల్ ఆ టీచర్ చెప్తుంటే ప్రైవేట్ స్కూల్ పోయినాను. అప్పుడు చూసిన అప్పటింటే కూడా ఇప్పటి వరకు కూడా రైతులు చాలా మంది చెప్తూ ప్రతి ఒక్కటి స్థాయికి చెప్తూనే ఉన్నారు. అయినా కానీ వాళ్ళ నుండి కుటుంబాలు పొందడం చాలా ఉపయోగం ఉంది. అసలు చేసేది మంచిది కాదని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా చాలా మంది మనలో ఇల్లు కట్టించుకోవడం చాలా సాధారణంగా ఉన్నారు. అట్లాంటి వారికి ఈరోజు ఇల్లు కట్టించి చాలా బాగా ఉన్నారు. అట్లాంటి వారు కూడా ఈ కొంచెం సమస్య తెలిసిందని చెప్పంటే చాలా మంది మన రామబాబు చెప్పినట్ల చాలా ఉద్యోగులు కూడా లేస్తారు వస్తారు కూడా చాలా ప్రభావం పెడతారు. అంటే వాళ్ళు చాలా చోట్ల బాగా చేసినారు. ప్రతి ఊళ్ళో కూడా బాగా చేసిన మన ఊళ్ళో ఇప్పుడు తాగే నీళ్ళు లేవు. మాకు వాటర్ తప్ప నీళ్ళు తాగుతాం. ప్రతి నీళ్ళు ఊరంతా అవే నీళ్ళే. ఈరోజు చెప్పడానికి ఆ నీళ్ళు మాకు ఇప్పుడు తాగేది అది 5 రూపాయలే. అట్లాంటి కూడా ఈ ఆర్టీటీకి ఈ రకంగా చేసిన మంచిది కాదని చెప్పండి నేను తెలియజేస్తున్నా. ఏం చెప్పిన మన ఊరు తరఫున మీ పెద్ద ఎత్తునగా చెప్పి వాళ్ళని మా ఊళ్ళో కూడా మీ పెద్ద ఎత్తున తోలుకొచ్చి ఏకైనా ముందుండి నడతామని తెలియజేస్తూ ఈ పెద్దలందరికీ కూడా మన ఆర్టీటీ సంస్థ ఇటువంటి ఆర్టీటీ సంస్థను ఈ ప్రస్తుతం అవరోధాలు కలిగిస్తూ ఆటంకాలు కలిగిస్తూ మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుష్ప్రచార చర్య ఆటంకమైన చర్య అని చెప్తున్నాను. దళితులు అభివృద్ధి చెందుతున్నారంటే కేవలం మన ఈ ఆర్టీటీ సంస్థ ద్వారా. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా మార్పు తేలేనిది మన ఆర్టీటీ సంస్థ మాత్రమే. దళితుల్లో నిమ్న వర్గాల్లో అన్ని రకాల మార్పులను తెచ్చినటువంటి ఘనత కేవలం ఆర్టీటీ సంస్థకే చెందింది. మన ఫాదర్ సార్ గారి యొక్క కృషి మన దళితులు ప్రాణం ఉన్నంత వరకు మరవలేనటువంటి అమూల్యమైన